వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. ఈ ఛానల్లో జేఎల్ఎంకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా జేఎల్ఎంకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసము మా వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానళ్ళల్లో జాయిన్ అవ్వండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాగ్నెటిజంలో బేసిక్ డెఫినేషన్స్ తెలుసుకుందాము, వాటి యూనిట్స్ ఏంటియో తెలుసుకుందాము. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటిది? సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నా, ఈ విధంగా ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నా. ఇది సౌత్ పోల్ అనుకోండి, ఇది నార్త్ పోల్ అనుకోండి. దీని చుట్టూ కూడా ఒక సర్టెన్ రీజియన్ వరకు మాత్రమే, అంటే దాని చుట్టూ ఒక సర్టెన్ రీజియన్ వరకు మాత్రమే ఈ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకేనా? ఆ రీజియన్నే మనం ఏమంటున్నాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి చెప్పండి? ద స్పేస్ ఆ రీజియన్ అరౌండ్ ఏ మ్యాగ్నెట్ up to which influence of magnet can be occurred. So that is called as a magnetic field. So magnetic field అంటే ఏంటి చెప్పండి? ఈ బార్ మ్యాగ్నెట్ చుట్టూ కూడా ఎంత డిస్టెన్స్ వరకు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం ఏమంటున్నాము అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాము. ఎంత రీజియన్ వరకు అయితే ఈ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో దాన్ని మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆ రీజియన్ బయట మనకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అంటే అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ ఉండదు. ఈ రీజియన్ లోపల మాత్రమే ఇంకొక వేరే మ్యాగ్నెట్ కానీ ఐరన్ పీసెస్ పెట్టినప్పుడు అది అట్రాక్ట్ కానీ రిపల్ కానీ అవుతుంది. ఓకేనా? సో ఆ రీజియన్ని మనం ఏమంటున్నాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే నేను ఫీల్డ్ దగ్గరికి పోతానో ఈ ఫీల్డ్ దగ్గర అనేది మనకు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అవే ఫ్రమ్ ద పోల్ వెళ్ళాను అనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తక్కువ ఉంటుంది. పోల్ దగ్గరికి వెళ్తే మనకు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. పోల్ నుంచి దూరం జరిగినాం అనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు తగ్గుకుంటూ వస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకసారి డెఫినేషన్ రాయండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి చెప్పండి? the space or region around a bar magnet up to which influence of magnet occurs. So it is called as ఆ రీజియన్ ని మనం ఏమంటున్నాము అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏం లేదు, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకోండి, దాని చుట్టూ కూడా ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ వరకు మాత్రమే ఆ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ రీజియన్ దాటినాం అనుకోండి, సో దీని తర్వాత మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ పనిచేయదు. సో దాన్నే మనం ఏమంటున్నాము? ఎంతైతే రీజియన్ వరకు ఈ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో దాన్నే మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాము. ఓకేనా? సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాము. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటిది అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టూ కూడా రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ కూడా మనకి ఏమవుతుంది? సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మనకు తెలుసు. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని నేను ఏం చేయాలి? రిప్రజెంట్ చేయాలి, గ్రాఫికల్గా డ్రా చేసి రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? సో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నా అంటే ఇమాజినరీగా ఒక లైన్స్ డ్రా చేస్తున్నా, కొన్ని లైన్స్ డ్రా చేసేసి సో ఈ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుందని నేను రిప్రజెంట్ చేస్తున్నా. దాన్ని మనం ఏమంటున్నాము? ఆ ఇమాజినరీ లైన్స్ని మనం ఏమంటున్నాము?
మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది అంటాము. సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఏ విధంగా డ్రా చేశాము అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ను మనము డ్రా చేయాలి. ఓకేనా. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏ విధంగా వచ్చినాయి అనుకుంటే, ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, ఆ మ్యాగ్నెట్ తీసుకొని ఐరన్ పౌడర్ మొత్తం దాని చుట్టూ వేయండి. అప్పుడు ఏమవుతుంది, ఒక ప్యాటర్న్లో మనకు ఆ ఐరన్ పీసెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్యాటర్నే నథింగ్ బట్ ఆ ప్యాటర్న్ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ను డ్రా చేస్తున్నాము. ఒకసారి చూద్దాము. నేను ఏం చేస్తున్నా అంటే ఒక మ్యాగ్నెట్ను కన్సిడర్ చేస్తున్నా. ఈ విధంగా నేను ఒక మ్యాగ్నెట్ను కన్సిడర్ చేస్తున్నా. ఇది సౌత్ పోల్ అనుకుంటున్నా, ఇది నార్త్ పోల్ అనుకుంటున్నా. ఓకేనా. సో దీని చుట్టూ కూడా మనకు తెలుసు, దీని చుట్టూ కూడా ఏమవుతుంది, సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ప్రతి మ్యాగ్నెట్కు సరే ఒక సమ్ రీజియన్ ఉంటుంది. ఆ రీజియన్ లోపలనే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దీనికి కూడా మనకి ఏమవుతుంది, సమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, వాటిని నేను ఏం చేయాలి, రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. డ్రా చేయాలి. సో ఏ విధంగా డ్రా చేస్తామంటే కొన్ని ఇమాజినరీ లైన్స్ను డ్రా చేసేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను రిప్రజెంట్ చేస్తాము. వాటిని మనం ఏమంటున్నాము, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాము. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏ విధంగా డ్రా చేస్తాము అంటే, ఆ లైన్స్ ఇమాజినరీ లైన్స్ అనుకున్నాను కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుందని కొన్ని ఇమాజినరీ లైన్స్ని డ్రా చేస్తున్నా. ఆ ఇమాజినరీ లైన్స్ ఏ విధంగా ఉంటుందంటే, నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ విధంగా ఉంటుందంటే, ఈ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతాయి, సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఏ విధంగా ఉంటుంది, నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సౌత్ పోల్ దగ్గర మనకు ఎండ్ అవుతుంది. సిమిలర్లీ ఇంకొకటి డ్రా చేయండి. ఈ విధంగానే మనకు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏ విధంగా స్టార్ట్ కావాలి, నార్త్ నుంచి సౌత్కి, నార్త్ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయిపోయి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ కంపల్సరీగా ఈ లైన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే క్లోజ్డ్ లూప్ ఉండాలి. ఇవన్నీ కూడా కంపల్సరీగా క్లోజ్డ్ లూప్ ఉండాలండి. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, క్లోజ్డ్ లూప్ ఉండాలి. ఇంకొకటి ఏంటిదంటే, సో ఈ రెండు లైన్స్ కూడా, ఈ రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇంటర్సెక్ట్ కావద్దు, ఎక్కడ కూడా మనకు టచ్ కావద్దు. ఓకేనా. ఇవి ప్రాపర్టీస్ అండి. ఈ డ్రా చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని డ్రా చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ను మనం డ్రా చేస్తాం. అంటే ఏంటి చెప్పండి, దీని చుట్టూ కూడా మనకు ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పినా కదా. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుందో నేను గ్రాఫికల్గా డ్రా చేసిన. ఓకేనా. దీనికోసం సమ్ ఇమాజినరీ లైన్లు తీసుకున్నా, ఆ ఇమాజినరీ లైన్సే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాము. సో ఒకసారి డెఫినేషన్ రాద్దాము. డెఫినేషన్ ఏంటంటే, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై, దేంతో చూపిస్తున్నాము, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై some imaginary lines, some imaginary lines. It is called as magnetic lines of force. సో మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాగ్నెట్ తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నేను ఏం చేసిన, ఈ విధంగా లైన్స్ డ్రా చేసిన. ఓకేనా. ఈ లైన్స్నే, ఇమాజినరీ లైన్స్నే ఏమంటున్నాను, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేసి అంటాము. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండి. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాము. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటిది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్
మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటిది అంటే, ఇక్కడ నేను ఏం చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఇమాజినరీ లైన్స్ డ్రా చేశాను కదా, ఈ ఇమాజినరీ లైన్స్ అన్నిటినే మనం ఏమంటున్నాము అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాము. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి చెప్పండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి చెప్పండి, టోటల్ నెంబర్ ఆఫ్ magnetic lines of force, magnetic lines of force in a magnetic field is called magnetic flux. Is called magnetic flux. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏం లేదు, సో మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న ఈ టోటల్ ఇమాజినరీ లైన్స్ ఉన్నాయి కదా, ఓకేనా, వాటన్నిటిని మనం ఏమంటున్నాము ఫ్లక్స్ అనే అంటాము, సింపుల్గా ఫ్లక్స్ అనే అంటారు. ఓకేనా? సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సింబల్ ఫై. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఫై అనే లెటర్తో మనము రిప్రజెంట్ చేస్తాము, ఇండికేట్ చేస్తాము. ఓకేనా? దీనికి యూనిట్స్ వచ్చేసి వెబర్. యూనిట్స్ ఏంటి అంటే వెబర్. ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటి చెప్పండి, వెబర్. సో ఈ 1 వెబర్ అనేది మనకు ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే 10⁸ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి ఈక్వల్. 10⁸ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి ఈక్వల్. లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటున్నాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇప్పుడు అర్థమైంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటిది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోనే నేను ఏం చేస్తున్నా, సమ్ ఇమాజినరీ లైన్స్ డ్రా చేస్తున్నా, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఇమాజినరీ లైన్స్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నా. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోల్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి పోల్ స్ట్రెంగ్త్. సో పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటిది అంటే, సో ఇక్కడ చూడండి, ఈ పోల్ తీసుకోండి, ఒక సౌత్ పోల్ కానీ నార్త్ పోల్ కానీ. సో దీని యొక్క కెపాసిటీ ఏంటిదంటే ఎంత ఫ్లక్స్ను రేడియేట్ చేస్తుంది లేదా ఎంత ఫ్లక్స్ను ఆ పోల్ అనేది తీసుకుంటుంది, దాని యొక్క కెపాసిటీనే మనం ఏమంటున్నాము అంటే పోల్ స్ట్రెంగ్త్ అంటాము. పోల్ దగ్గర మనకు ఎంత ఫ్లక్స్ అనేది రేడియేట్ అవుతుంది లేదా ఎంత ఫ్లక్స్ అనేది అది యాక్సెప్ట్ చేస్తుంది. నార్త్ పోల్ అయితే రేడియేట్ చేస్తుంది, సౌత్ పోల్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఎంత ఫ్లక్స్ అయితే రేడియేట్ చేస్తుందో, ఎంత ఫ్లక్స్ని యాక్సెప్ట్ చేస్తుందో, ఆ స్ట్రెంగ్త్ని, ఆ కెపాసిటీ మనం ఏమంటున్నాము పోల్ స్ట్రెంగ్త్ అంటాము. సో పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి చెప్పండి, ద కెపాసిటీ ఆఫ్ పోల్, which radiate or లేదా radiate or accept magnetic lines of force. Accept magnetic lines of force. దాన్ని మనం ఏమంటున్నాము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోల్ స్ట్రెంగ్త్. ఈస్ కాల్డ్ యాజ్ పోల్ స్ట్రెంగ్త్ అంటాము. పోల్ స్ట్రెంగ్త్. పోల్ స్ట్రెంగ్త్ అంటే ఏం లేదండి, సో ఆ పోల్ దగ్గర ఎంత ఫ్లక్స్ రేడియేట్ అవుతుంది, దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఓకేనా, ఆ కెపాసిటీ మనం ఏమంటున్నామంటే పోల్ స్ట్రెంగ్త్. సో అది నార్త్ పోల్ అయితే రేడియేట్ చేస్తుంది, అంటే ఫ్లక్స్ను బయటకు వెదజల్లుతుంది, ఓకేనా. సో సౌత్ పోల్ ఏంటిది, ఆ ఫ్లక్స్ను తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ పోల్ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, ఎంత ఫ్లక్స్ను రేడియేట్ చేస్తుంది లేదా ఎంత ఫ్లక్స్ను అది యాక్సెప్ట్ చేస్తుంది, దాన్ని మనము ఏమంటున్నాము అంటే పోల్ స్ట్రెంగ్త్ అనే అంటాము, ఓకేనా. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి magnetic flux density. Magnetic flux density. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని మనము B అంటాము, B తో ఇండికేట్ చేస్తామండి. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని
బీతో ఇండికేట్ చేస్తాము. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏం లేదు, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే సమ్ ఒక ఏరియా కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ సమ్ ఒక ఏరియా కన్సిడర్ చేస్తున్నా, ఈ విధంగా ఒక ఏరియా కన్సిడర్ చేస్తున్నా. ఈ ఏరియా నుంచి ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి దాన్ని మనం ఏమంటున్నాము, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాము. ఆ ఏరియా నుంచి మనకు ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి దాన్ని మనం ఏమంటున్నాము, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి చెప్పండి, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాము. ఫ్లక్స్ డెన్సిటీ. ఈ ఫ్లక్స్ డెన్సిటీని దేంతో నేను రిప్రజెంట్ చేస్తున్నా అంటే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ బి. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ బి. ఒక బి లెటర్తోని మనం ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని మనము దేంతో రిప్రజెంట్ చేశాము అంటే బీతో రిప్రజెంట్ చేశాము. సో దీని ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు అంటే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి ఈజ్ ఈక్వల్స్ టు 5/A రాస్తాము. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 5 అంటే ఏంటిది చెప్పండి, నథింగ్ బట్ ఏంటిది ఇక్కడ 5 అంటే ఫ్లక్స్. ఫ్లక్స్కి యూనిట్స్ ఏంటి అంటే వెబర్. ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి, వెబర్. సో దీనికి ఏరియాకి యూనిట్స్ ఏంటి చెప్పండి, మీటర్ స్క్వేర్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ని మనం ఏమంటున్నాము అంటే ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్. ఆర్ లేదా దీన్ని టెస్లా అని కూడా అనొచ్చు, ఆర్ లేదా దీన్ని మనం టెస్లా అని కూడా రాయొచ్చు. సో యూనిట్స్ ఏంటి చెప్పండి, మళ్ళీ ఒకసారి యూనిట్స్ ఏంటి, ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటి చెప్పండి, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ లేదా టెస్లా. ఈ టెస్లాను స్మాల్ టీ క్యాపిటల్ టీతోని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ లేదా మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. టైజింగ్ ఫోర్స్. సో ఇక్కడ చూడండి, మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ ఆర్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఏం చేస్తున్నా తెలుసుకోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే, ఒక యూనిట్ నార్త్ పోల్ తీసుకుంటున్నా. ఓకేనా. ఒక యూనిట్ నార్త్ పోల్ తీసుకొచ్చి నేను ఏం చేస్తున్నా అంటే, సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, సో ఈ నార్త్ పోల్ అనేది సమ్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ అవుతుంది కదా, ఆ ఫోర్స్ని ఏమంటున్నాము అంటే మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ అంటాము. ఓకేనా. సో మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ అంటే ఏంటి చెప్పండి, the force experienced by a unit north pole, okay na, when placed at that point is called as a magnetizing force అంటాము. సో magnetizing force అంటే ఏం లేదండి, సో దీని యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఈ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని తెలుసుకోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే, ఒక యూనిట్ నార్త్ పోల్ను తీసుకుంటున్నా. ఆ యూనిట్ నార్త్ పోల్ తీసుకొచ్చి ఈ ఫ్లక్స్ లోపల ప్లేస్ చేస్తున్నా. ఫ్లక్స్ లోపల ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యూనిట్ నార్త్ పోల్ పైన మనకు సమ్ ఫోర్స్ అనేది వస్తుంది కదా, సమ్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ యూనిట్ నార్త్ పోల్. ఆ ఫోర్స్నే మనం ఏమంటున్నాము అంటే మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ అంటాము, ఆర్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. డెఫినేషన్ ఏంటిది అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ నార్త్ పోల్. యూనిట్ నార్త్ పోల్, నార్త్ అంటే ఏంటి అనుకోండి, యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఎట్ దట్ పాయింట్, సో దీన్ని రిప్రజెంటెడ్ బై ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ హెచ్తోని ఇండికేట్ చేస్తామండి. లెటర్ హెచ్తోని మనము రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఈ హెచ్కు మ్యాథమెటికల్ ఏ విధంగా రాయొచ్చు అంటే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు NI/L. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా అండి. సో NI/L. సో ఇది మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి ఫార్ములా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు NI/L. సో దీన్ని మనం ఏమంటున్నాము, ఆంపియర్ టర్న్ పర్ మీటర్. దీన్ని ఆంపియర్ యూనిట్స్, ఇవి ఆంపియర్ టర్న్ పర్ మీటర్, ఇవి యూనిట్స్ అండి. ఓకేనా. సో లేదా ఈ విధంగా కూడా రాయొచ్చు మనకు. ఇంకొక యూనిట్స్ వచ్చేసి కూడా ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫోర్స్ అంటే ఏం చెప్పండి, న్యూటన్. ఎక్స్పీరియన్స్డ్
బై యూనిట్ నార్త్ పోల్ అన్నాడు. ఫోర్స్ అంటే దేనికి అగైనెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, వెబర్ అని రాస్తున్నాము. సో ఇది 2 యూనిట్స్ అండి, ఆంపియర్ టర్న్ పర్ మీటర్ ఆర్ లేదా న్యూటన్ పర్ వెబర్. ఈ 2 కూడా యూనిట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆర్ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్.